ఉదయకాలము ఈ పునరుద్ధాన దినము, మరి పునరుద్ధానుడైన దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి మనమందరము మరి ఈ విధంగా కూడుకోవడము అది దేవుని కృప. మరి రోమా ఒకసారి చూసుకుందాము, 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. ఆమేన్ కదా. మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. ఇంకా మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. నిజంగా ఈ విధంగా ఎంతమంది నమ్ముచున్నారు? మరి దేవునితో జీవిస్తున్నానని నేనైతే నమ్ముచున్నాను. మీరందరూ నమ్ముచున్నారా? నమ్మినట్లయితే ఒకసారి హల్లెలూయా చెప్తానండి. హల్లెలూయా. నిజంగా క్రీస్తుతో మనము జీవిస్తూ ఉన్నాము, క్రీస్తు కోసం మనము బ్రతుకుతూ ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే నిజంగా క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. క్రీస్తు మరి ఒక్కసారి లేచాడు తిరిగి, మరలా ఆయనకు మరణం అనేది లేదు. అది నమ్మే మరి ఇదే కాలము మరి ఆయన పునరుద్ధాన బలమును, ఆయన పునరుద్ధాన శక్తిని మనం తెలుసుకొని మరి సజీవుడైన దేవుని మనము ఆరాధించడానికి వచ్చాము. ఎవరినండి? సజీవుడైన దేవుణ్ణి కదా. మరి మృతులను ఆరాధిస్తే ఏమీ లాభం లేదు కదా. సజీవుడైన దేవుణ్ణి అంటే మనల్ని చూస్తున్న దేవుణ్ణి, మనము మాట్లాడితే వింటున్న దేవుణ్ణి కదా మనము ఆరాధిస్తున్నాం. నిజంగా ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. తన ప్రియ కుమారుని లోకానికి మరి పంపించి మన కొరకు మరి తన ప్రాణమును మరి ఆ కల్వసులో మరి పెట్టి తిరిగి 3వ దినము లేచిన గొప్ప దేవుని కలిగి ఉన్నాం. అందరిని బట్టి దేవుని స్తుతిస్తాం. అందరం కూడా మరి లేచి నిలబడి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాము. ఇంత గొప్ప అవకాశం నిజంగా ఎంతో మంది ఈ సమయము, ఈ క్షణము, ఈ గడి మరి చూడకుండా గతించిపోయారు. కానీ మరి దేవుని స్తుతించే గొప్ప అవకాశం, ఇంత గొప్ప ధన్యతలు దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవాది దేవుని మనము స్తుతించే వారంగా ఉందాం. అందరం కూడా హృదయపూర్వకంగా దేవా నా పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేలు, ఉపకారములను బట్టి మీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రాలని దేవుని మహిమపరుస్తామండి. అందరూ కూడా నిజంగా మనల్ని ప్రేమించిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. Yes.
మనం కలిగి ఉన్నాము. నీ కొరకు నా కొరకు మరి నిజంగా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. సదాకాలము నిజంగా ఆయనతో మనం జీవించలాగున, సదాకాలము దేవునితో నడుచులాగున, సదాకాలము దేవుని ప్రేమించే వారముగా మనం ముందుగాక. నిజంగా పాపాల ఊపిలో నుండి మనల్ని పైకి లేవనెత్తిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. మన పట్ల ఆయన చూపిస్తున్న తన వాత్సల్యతను బట్టి, దేవుడు మన పట్ల చూపిస్తున్న తన కరుణను బట్టి, కృపను బట్టి, కనికరమును బట్టి దేవుని స్తుతిస్తాం. దేవా మీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అద్భుతకరుడా స్తోత్రాలు, ఆలోచనకర్త స్తోత్రాలు, నీతిమంతుడా స్తోత్రాలు, నిద్రకు మా తండ్రి స్తోత్రాలు, సమాధానకర్త వగు మా దేవా మీకే స్తోత్రాలు, సైన్యములకు అధిపతి వగు మా దేవా మీకే స్తోత్రాలు. నాయన మాకు చాలినంత దేవుడుగా ఉన్న తండ్రి మీకే స్తోత్రాలు. అల్ఫయో మేఘయించిన మా తండ్రి మీకే స్తోత్రాలు. మొదటి వాడు కడపటి వాడు వహించిన మా తండ్రి మీకే స్తోత్రాలు. మృతులు గెలిచి లేచిన మా తండ్రి మీకే స్తోత్రాలు. మరలా తిరిగి రానయించిన మా తండ్రి మీకే స్తోత్రాలు. పరిశుద్ధుడా మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మా పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి, ఉపకారములను బట్టి స్తోత్రాలు. ఆయన రాజులని యాజక సమూహంగా, మీ సొత్తుగా, మీ ప్రజగా, మీ స్వాస్యంగా మమ్మల్ని చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. రాజా మాకు ఇచ్చిన రక్షణను బట్టి, నిరీక్షణను బట్టి, విశ్వాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. ఏ పాటి వారమునైనా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. మా పట్ల మీరు చూపిస్తున్న మీ నాయన వాత్సల్యతను బట్టి మీకు వందనాలు, మీ ప్రేమను బట్టి వందనాలు, మీ కనికరమును బట్టి వందనాలు, మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి స్తోత్రాలు. అవునైనా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు తండ్రి మీకే స్తోత్రాలు. విడువక మా ఎడల కృపను చూపిస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా నాయన మీరుండు స్థలంలో నాయన మేముండులాగున మమ్మల్ని తీసుకెళ్ళటకు రానించిన మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. మీ ఉచితమైన కృపలో రాజా మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. అవునైనా రీబర్త్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ పాటి వారము నాయన మీకు స్తోత్రాలు. దేవా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.